మనం చెప్పుకున్న అంశం తెలిసిన వాడు తప్పని చెప్పాడు. దేవుని సన్నిధి ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 14 చూస్తే అక్కడ దేవుడే ఆయనే స్వయంగా తన భక్తుడైనటువంటి సేవకుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. స్టార్ట్. అందుకు ఆయన అది నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని నేను నీకు విశ్రాంతి మోషే అది ఈయన కూడా అంటున్నాడు. దేవుడేమో నా సన్నిధి మీతో కూడా వచ్చును, చక్కటి విశ్రాంతి నెమ్మది నేను కలుగు చేస్తానంటే అసలు మోషే చెప్తున్నాడు అనుభవపూర్వకంగా, నీ సన్నిధి రాని ఎడల అది ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవు. అంటే సన్నిధిలో ఉన్నటువంటి అనుభవం ఏమిటో, దేవుని సన్నిధి తోడుగా ఉంటే ఎలాంటి ఉపకారాలు మేలు కలుగుతాయో, జయాలు దీనులు ప్రాప్తిస్తాయో ఆయనకు తెలుసు. గతించిన వారం మనం చెప్పుకున్నాం, ఆయన ఆలోచన మంచిదే, ఆశయం మంచిదే, లక్ష్యం మంచిదే. కానీ లక్ష్య సాధనకు దేవుని సన్నిధి అనేటటువంటిది ఉండాలన్న ఆ ఆలోచన రాలేదు మోషే గారు. తన జ్ఞానంతో, తన చాతుర్యంతో, ఆవేశంతో అతడు ఐగుప్తుని చంపేశాడు. ఏదో చేయాలి, వీళ్ళందరినీ నేను విడిపించాలి, నాయకుడుగా ఉండాలి, వాగ్దాన దేశానికి నడిపించాలనుకున్నాడు. కానీ పాపం అంత తారుమారైపోయింది. కారణం ఏంటంటే, ఏదైనా నీవు కానీ నేను కానీ ఒక కార్యాన్ని ఆరంభించేటప్పుడు దైవ సన్నిధానంలో మనం విచారణ చేయాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా లేకుండా మనం ఏమి చేయలేము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేము. ఆయనకు విరోధంగా ఉన్నటువంటి ఏ ఆయుధము వర్తిల్లదు. కాబట్టి దేవుని సన్నిధి అనుభవం అనేటటువంటిది చాలా గొప్పది. ఆ తర్వాత ఆయన ఏదో చేయాలనుకున్నాడు. పోయిన వారం చెప్పుకున్నాం, చివరికి ఐగుప్తు నుండి వెలివేయబడ్డాడు. కనబడితే కాల్ చేస్తాం అన్నట్లుగా, కనబడితే చంపడానికి మరి ఫరో రాజు కానీ సైనికులు కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు. పారిపోయి మిద్యానికి వెళ్ళి ఆ దేశంలో ఇత్రో అనేటటువంటి ఆయన కుమార్తెను చేసుకుని గొర్రెల కాపురయ్యాడు. అదొక ట్రైనింగ్. ఏదైనా ఒక దీవెన మనం పొందుకునే ముందు శ్రమ అనేటటువంటిది, ప్రయాస అనేటటువంటిది మనకు కలుగుతుంది. అంతే భక్తుల విషయంలో శ్రమ వచ్చిందంటే దాని వెనక దేవుడు ఏదో ఒక మహిమను దాచాడు. భక్తిలోనే ఉన్నాం యథార్థంగా, కీడు నష్టం సంభవించిందంటే దాని వెనక యోగు గారికి ఎలా 2 దీవెనలను అనుగ్రహించాడో ఆ రీతిగానే దాని వెనక ఉన్నతమైన ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయని అర్థం. ఒకవేళ మనం తప్పు చేసి, పొరపాటు చేసి, అవిధేయులమై, భక్తిహీనులమై శ్రమ అనుభవిస్తే దానికి తగిన ప్రతిఫలం వస్తుందేమో రాదేమో మనకు తెలియదు. కానీ దేవుని మనము కలిగి ఉన్నప్పుడు శ్రమ కలిగిన తర్వాత మహిమ ఉంటుంది. కీడు వెనక దేవుడు భద్రపరుస్తాడు. ఏదేమైనా దేవునిలో దైవ సన్నిధిలో బ్రతుకు శ్రేష్టమైనది. దాని గురించిన ధన్యత, భాగ్యం మరొకటి లేనే లేదు. ఈ 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తూ ఆ మందను అక్కడ హోరేబు పర్వతం మీద మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నాడు. సన్నిధి అనుభవం అక్కడ ఆరంభమైంది. అక్కడ ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క దర్శనం కలిగింది. స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా. మీకు తెలుసు, అక్కడ అద్భుతం చూశాడు కదా. ఆ పొద ఏమవుతుంది? పొద మండుతుంది కానీ ఖాళీ పోలేదు. అదొక మెర్కెల్. ఆ తర్వాత దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత దేవుని చిత్తం ఏమిటో, తన లక్ష్య సాధనకు తనేం చేయాలో దేవుడు మాట్లాడాడు. బాబు, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, మీ పితరులందరూ కూడా, లేక మీ స్వజనులందరూ మీ పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి పాలు తేలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళాలని నేను నాయకుడిగా నేను ఇప్పుడు నిన్ను పిలుస్తున్నా, నేను నిలబెట్టుకుంటున్నా.
ఇక ఏదో ఆయన సాకులు చెప్తున్నాడు. ధైర్యం కదా, అంతకుముందు వెళ్ళి అంతకుడైపోయాడు, పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుకుంటాను, నీకు అధికారం ఇస్తున్నాను, నీ కర్ణ కింద పడేయి అన్నాడు. పడేస్తే ఏమైంది? పామైంది. మరలా కూర్చుకోమన్నాడు, పాము కర్రే. ఈ అధికారం, అద్భుతం, శక్తి ఇచ్చాడు. ఇంకా ఆయన ఏదో మాట్లాడుతుంటే, నేను నీకు నీ అన్న అహరోను తోడుగా ఇస్తాను అన్నాడు. ఈ రీతిగా దేవుని చిత్తం ఏమిటో, ప్రణాళిక ఏమిటో ఆయన సన్నిధిలో దైవజనుడు మోషేకు బయలుపరచబడింది. మీరు వినండి, అందరూ వినండి. ఏ విషయంలో మనము చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులమైనటువంటి వారంగా ఉన్నాం, ఏ విషయంలో మనం కలవరపడకూడదు. ప్రతి చిన్నది కూడా పెద్దలుగా వృద్ధులుగా ఉన్నాం. మనవాళ్ళు, మనవరాళ్ళ భవిష్యత్తు, పిల్లల యొక్క జీవితాలు, వీటన్నిటి గురించి ఏదో సొంత నిర్ణయాలతో ఏవేవో చేయకుండా దేవుని సన్నిధానంలో ప్రభువా ఏమిటని కనిపెట్టి మనం అడగాలి. అప్పుడు ఏ బిడ్డని ఏ రీతిగా దేవుడు మలచాలో, ఏం చేయాలో ఆలోచిస్తాడు. వాక్యంతో మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. చాలామందికి అనుభవం ఉంది. మన సమయం 1 2 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక రిఫరెన్స్ ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథం గురించి ఒక రిఫరెన్స్ ఇస్తాడు. ఫలానా అధ్యాయం, ఫలానా వచనం, ఇన్న అధ్యాయం, ఇన్న వచనం, ఈ గ్రంథం ఆ గ్రంథం చూయిస్తాడు దేవుడు. అంటే ఆ వాక్యం ద్వారా మాట్లాడి మనం ఏం చేయాలో మనం తెలియచేస్తాడన్నమాట. సన్నిధి ఎంత ఉన్నతమైనటువంటి. తర్వాత మోషే ఆ సన్నిధానంలో దైవ ప్రణాళిక ఎదిగిన తర్వాత తాను వెళ్ళి ఐగుప్తులో మంట చేసేది కదా. అంతకుముందు వీళ్ళు చంపడానికి రెడీ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ నోరు కూడా మూయించాడు. క్షమించాడు మోషేని, వాళ్ళ నోరు మూయించాడు. అక్కడికి వెళ్ళి అద్భుత లేక తెగుళ్ళు ఆ దేశంలో వారి మధ్య పంపించినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి అర్ధరాత్రి వేళ ఆ గొర్రె పిల్ల రక్తపు గుర్తులు కలిగి ఏమిటి ఆ తదుపరి వాళ్ళు మీరు వెళ్ళిపోండి అయ్యా మీ దేశానికి అని పంపించిన తర్వాత వాగ్దాన దేశాలు ప్రయాణం చేస్తున్నారు. ఇకేదో దేవుడు చెప్పాడు, నేను నడిపిస్తున్నాను అన్నట్లు కాకుండా నిత్యం ఆయన సన్నిధి కావాలి, ఆయన సన్నిధానంలో వసించాలి. నాన్న ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 11 చూసే చదివారు కదా మన మీరు. మరొకసారి 11 అనేది 31-11 చూడండి. ద్వితీయోపదేశకాండం ఇక్కడ చదవండి దగ్గర. నీకు తోడయుడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31:11 అది నీ దేవుడనే యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి, అదే ఆయన సన్నిధానంలో ఈ ప్రజలందరూ కనబడాలి, నిత్యం కనబడాలన్నమాట. ఏదో ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు కదా అని మోషే ఇంకా అలాగే పదండి వెళదామని నడిపించలేదు. నిత్యము తాను దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. తాను నడిపిస్తున్నటువంటి 6 లక్షల కాలువలను కూడా నిత్యము దేవుని సన్నిధిలో కనబడి పర్ణశాల పండుగ ఆచరించి తర్వాత ఏమంటాడు, ఇశ్రాయేలులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రములు ప్రకటించి వారికి వినిపింపవలెను. చూడండి, ఇక వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. దైవ సన్నిధి అనేటువంటిది ఏదో ఒక వారము ఏదో అడపాదడపప్పుడప్పుడు ఆయన సన్నిధులు కనపడటం కాదు. ఒకటి నాయకుడుగా దైవ సేవకుడు తన నిత్యము దైవ సన్నిధిలో కనపడాలి. అలాగనే విశ్వాసులందరూ కూడా ప్రతిదినము దైవ సన్నిధిలో కనబడినట్లుగా మోకాళ్ళ అనుభవం గురించి వాళ్ళకి తెలియచేయాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడేం చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని వారందరికీ వినిపింప చేస్తున్నాడు. చూడండి, ఈ దైవ సన్నిధానంలో
ప్రార్థించి కనిపెట్టడం మాత్రమే కాకుండా సన్నిధిలో ధర్మశాస్త్రము ప్రకటించబడాలి. ఆదివారం శనివారం దైవ సన్నిధి ఏర్పాటు చేయబడుతుంది. ఏం చేస్తున్నాం ఇక్కడ? శనివారం అనేది శనివారం అందరూ చక్కగా విజ్ఞాపన చేసి వచ్చిన ఆ 40 మంది 50 మంది విజ్ఞాపన చేసి కదా ఆయన సన్నిధానంలో ఉన్నాం. దానికి ముందు ఏమైంది? దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరమో దాని గురించి మనం ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని విన్నాం. ఆదినాడు కూడా దేవుడు మోషేతో నా సన్నిధానంలో పరనాశాల పండుగ ఏర్పాటు చేసి మీరు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వినిపింప చేయాలి. దేవుని సన్నిధిలో వాక్యం కావాలని నేను చెప్పాను కదా. ఒక్కోసారి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. దేవుడు తన గ్రంథంలో ఫలానా గ్రంథము, ఫలానా అధ్యాయం, ఫలానా వచనం చదవటానికి ఆయన ప్రేరణ ఇస్తాడు, లేక అది ఆ దృశ్యాన్ని చూయిస్తాడు. ఇలాంటి అనుభవాలు కూడా దేవుని సన్నిధిలో కావాలి, ఆయన సన్నిధానంలో కనబడాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నాన్న, లేవికాండం, అమ్మ మీరు చదవండి, సిస్టర్స్ చదవండి, బ్రదర్స్ అందరూ చదవండి, గట్టిగా చదవండి. లేవికాండం 24వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదివితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. లేవికాండం 24వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. యెహోవా అదే యెహోవా మోషేకి ఏం చేశాడు? ఇలాగూ సెలవిచ్చాడు. చూడండి, దైవ సన్నిధానంలో దీపము నిత్యము వెలుగుతున్నట్లు దంచి తీసిన ఒలివ నూనెను తేవలనని ప్రత్యక్ష గుడారములో అహరోను మొదలుకొని అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచ ఇది మీ తరతరాలకు నిత్యమైన. అది ఇక్కడ ఏముంటాయంటే విషయము, దేవుని యొక్క సన్నిధానంలో దీపం ఒకటి ఉంది, దీప వృక్షము దీపం, అది నిత్యము ఎలా ఉండాలంట? వెలుగుచుండాలి. రెండవది ఏం చెప్తాడంటే 3వ వచనం చివరిలో, యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచ వలెను. చూడండి, అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము కనబడాలి దేవుని సన్నిధిలో. నాన్న వినండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఆయన సన్నిధిలో కనబడటం మాత్రమే కాకుండా అప్పుడు ప్రత్యక్ష గుడారములో ఏమండి పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉండి నిత్యము వెలుగుతూ ఉండాలి. రెండవది, దాన్ని యాజకుల వారు నిత్యము దాన్ని చక్కపరచాలి. ఒక్కోసారి ఒత్తిలో రుసొచ్చి అది బ్లాక్గా వస్తుంది, మంట కానీ లేక పొగ కానీ, దాన్ని కట్ చేయాలి, సరి చేయాలి, ఒత్తిని అక్కడ పెట్టాలి. అచ్చమైనటువంటి ఒలీవ నూనెతో, దంచిన ఒలీవ నూనెతో, స్వచ్ఛమైన నూనెతో అది వెలగాలి, దాన్ని చక్కపరచాలి. అది రేయని పగలని కాకుండా నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఆ దీపవృక్షం అయితే ఇప్పుడు ఆ దీపవృక్షాన్ని నువ్వే, దైవ సన్నిధిలో కనబడే దీపవృక్షాన్ని నువ్వే. దీపవృక్షాన్ని నిత్యం ఎలా దాన్ని చక్కపరచాలో, నిత్యం వెలుగుతుండాలో, నీ నా ఆత్మీయ జీవితాలు దైవ భయము కలిగి, జాగ్రత్త కలిగి, నిత్యము మన బ్రతుకులను మనము సరి చేసుకోవాలి. మన బ్రతుకులను మనం ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలి. దేవుని మందిరంలోకి లేక ఆలయంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. స్పష్టంగా ఉంది నానా. దైవ సన్నిధిలో కనబడేటటువంటి మనము జాగ్రత్త పడాలి. ఏమైనా మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో లోపం ఏమైనా ఉందేమోనని మనం ముందు ఆ విషయాన్ని పరిశీలన చేసుకోవాలి, జాగ్రత్త పడాలి, చక్కపరుచుకోవాలి.
ఈ హృదయ దివిటి, ఈ దీపాన్ని చక్కపరుచుకోవాలి ఆయన సన్నిధిలో. ఏదో నా ప్రేరణ వచ్చింది, ఏదో నేను చేయాలన్నట్టుగా హడావుడిగా వెళ్ళి మోకరించి ప్రభువా అన్నట్టుగా ప్రార్థన. దీనికి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను ఈ వివరణ. మనము లూకా సువార్తలో 18లో వీళ్ళిద్దరు ప్రార్థన. ఎవరు ప్రార్థన చెప్పండి గట్టిగా? పరిసయ్యుడు సుంకరి ప్రార్థన. తీయండి, బైబిల్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని చదవచ్చు. అప్పుడు నాకు కనపడదు, చదవాలనుకుంటే ఇక్కడికి రండి, పెద్దగా చదవండి. ఇప్పుడు బాగా మీరు బైబిల్ గట్టిగా చదివితే రేపు సువార్థికులు అవుతారు. మీ నోట్లో ఎక్కడో వెళ్ళిపోతుంది నాకు కనపడలేదు. ఇక్కడ స్పష్టంగా మనకు తెలియబడతాము. నానా పరిసయ్యుడు వెళ్ళాడు, ఏం ప్రార్థన చేశాడు అక్కడ ఆయన? దేవా నేను చోరును అన్యాయస్తులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. చూసారు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయనేదో పరలోకం నుంచి దిగొచ్చిన దోతలాగా, నేను జారులు కాదు, చోరులు కాదు కదా, అలాంటి వాడు ఇలాంటి వాడు కాకుండా తర్వాత ఏం చేస్తున్నాడు? పక్కన నుండి చూపిస్తున్నాడు. ఈ సుంకరం అంటే పాపిని. నీకేం పని? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పనిలో మనం చూసుకోవాలి. మనం ఎంత పవిత్రంగా ఉన్నాం, ఏ విషయంలో సరి చేయబడాలో, ఎక్కడ అశుద్ధి చేయబడాలో, ఎక్కడ దేవునికి ఇష్టడుగా ఉండాలో అది చూసుకోవాలి. మన వ్యక్తిత్వం చూసుకోవాలి. అతని దగ్గర నిలబడ్డామండి, ఏం చేయాలి? అటు ఇటు తిరిగే వాళ్ళు మోకాలు కాదు చూడాల్సింది. ఏం చేస్తాం? మన మొక్కలే చూసుకుంటాం. ఎక్కడేముందో చూసుకుంటాం. కంటి దగ్గర ఎక్కడెక్కడ ఏముందో దాన్ని శుభ్రంగా చూసుకొని నీట్గా బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఆ ముక్కట్టుంది, ఆ చెల్లిట్టుంది, ఇక్కడ అది ఉంది, ఇది ఉందని అనిపించుకోకుండా శుభ్రం నీట్గా, సోకులుగా శుభ్రం నీట్గా కనబడాలి. అందుకని చూసుకుంటాం. అర్థం దైవ సన్నిధి అనబడేటటువంటిది ఒక అర్థం. ఏమంటాడు భక్తుడు? నీ ముఖకాంతిలో చెప్పాలి మీరే, నా రహస్య పాపములు కనబడుచున్నాయి. జక్కయ్య యేసయ్యను చూడగానే యేసయ్య అడగలా, నువ్వు నీ ఆస్తిని పేదలకు వచ్చు, నువ్వు దగ్గర ఒకటి తీసుకుని 4 ఇచ్చేయమన్నది. ప్రభువును చూడగానే తన అవిధేయత పొరపాట్లు జక్కయ్య కనబడ్డాయి. వెంటనయ్యా, నేను ఎవరి దగ్గరైనా ఒకటి అన్యాయంగా దేవుని తీసుకుని 4 గంటలు ఇచ్చేస్తాను. నాస్తిలో సగమంది పేదలకు. అతను ఆ పశ్చాత్తాప మార్పు వచ్చేసేసింది. ప్రభువు ముఖకాంతిలో తను తాను చూసుకున్నాడు. ప్రస్తుత తన బతుకు ఎలాంటిదో గ్రహించాడు. ఆ స్థితిని సరి చూసుకొని తనకు తన ఇంటికి రక్షణ సంపాదించుకున్నాడు. గట్టిగా చెప్పకూడదా? ఎప్పుడైనా సరే మనం భక్తులని చెప్పబడుతున్నా లోకమే ఆడిపోసుకునేంత వరకు నీ ఇంట్లో ఎవ్వరు మారదు. ఇతరులు విమర్శించే మనసు నీకున్నంత వరకు నీ ఇంట్లో ఏ విధమైన ఆత్మ కార్యం, రక్షణ కార్యం జరగదు. ఎప్పటికప్పుడు మన అంతరంగానే మనం దావీదు గారు వల్ల, జక్కయ్య వల్ల ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు నీ దగ్గర నుంచి రక్షణ నీ ఇంటి మీద కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఇది సన్నిధికి వచ్చాడు కానీ పరిచయుడు ఏం లాభం అండి? ఇతరులను విమర్శించడం, మళ్ళీ ఏంది? దశమ భాగాలు ఇస్తాడు. ఏమి ఇస్తున్నాడంట ఆయన? పుదీనాలు, జీలకర్రలు అన్నింటిలో దశమ భాగం. దశమ భాగం ఏం? దశమ భాగం ఇస్తాం ఏంటది? నువ్వేమిస్తున్నా? మన ఒక సోదరుడు నా చర్చికని చంద్రపూడి గుమ్మడి మనోరంజన్ అనమాట, వైజాగ్లో ఉంటారు. ఒక సేవకురాలు చెప్తే ఆమె ఇక్కడ చర్చి ఇట్లా పరిస్థితులు
ఒక బాతికి వెళ్ళి ఇచ్చాడు. ఇస్తే ఆ సేవకుడు ఆయనతో మాట్లాడింది, ఇది ఇంట్లో అంత ఇచ్చాడంటే నేను ఇచ్చేది ఏంటక్క, నేను తీయనమ్మా, దేవుడు ఇచ్చింది ఆయనకి ఇస్తాను, దేవుడు ఇచ్చింది ఆయనకి ఇస్తాను. చూడనా ఈయనేది పరిచయం దేవుడికి ఇచ్చేది. ఏదైతే చెప్తున్నాడంట, ఉద్యానాలు చేలా కాదు ఏదన్నా ఊరు తెలవదు. ఏదైతే ఇస్తున్నాడు దశమ భాగం వీటన్నిటిలో ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఏం దాన్ని ఇచ్చారు? దేవుడు ఇచ్చిన దాంట్లో ఏదో అల్పంగా స్వల్పంగా పంపిస్తున్నాడు. ఇది భక్తి అనుకుంటున్నాడు, ఇది సన్నిధిలో ఘనతను తెచ్చేది అనుకుంటున్నాడు. అతనికి తెలియదు మనం సన్నిధిలో మోకరించినప్పుడు ఎలాగో జాగ్రత్త పడాలో సరి చేసుకోవాలో తెలియదు. స్పష్టంగా మనకు శంకరి ప్రార్థన సన్నిధిలో మనం ఎలాగో ప్రార్థన చేయాలో అది మనకు పాఠాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తాను. చదవన్నా. అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం కరుణెత్తుటకైనను ఇది కావాలి. నాకు 4 మాటలు తెలిసిన బైబిల్ తీసుకొని ఎలా పడితే అలా వాడటం కాదు. అసలు అరుగున్నా కాదా? యెహెజ్కేలు వలె చక్కగా నిలబడ్డానా లేదా? మోషే వలె సరి చేయబడ్డానా లేదా? యెషయా వలె శుద్ధి చేయబడ్డానా లేదా అనేటటువంటి వ్యక్తిగత విమర్శ, పరిశీలన డయాస్ దగ్గర నిలబడే ప్రతి వ్యక్తికి అవసరం. నాకు అన్ని రిఫరెన్స్లు తెలుసు, నాకు చాలా భాషలు తెలుసు, నేను పెద్ద ట్రైనింగ్ అయ్యాను. నువ్వు వచ్చే ట్రైనింగ్ లేవు, నువ్వు డిగ్రీలు పెట్టుకుంటానికి పనికి వస్తాయి, కానీ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి అవి పనికి రావు. దేవుని సన్నిధిలో ఈ డిగ్రీలు పిచ్చివే. అదే నీ క్యారెక్టర్ సరిగా ఉంటే నీకు చదువున్నా లేకున్నా. ఏమండి, పేతురు, యాకోబు, యోహాను ఏం చదివారు? సమాజమే వాళ్ళంది మీరు విద్య లేని పామరులైనా దేవుని దగ్గర సరిచేయబడ్డారు కనుకని వారు భూలోకాన్ని తలకిందులు చేశారు అద్భుత ఆశ్చర్య కార్యాలతో. మరి పౌలయ్య చూస్తే ఆయన అనేక ఆ విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు. గమనీయ పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అటన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒకప్పుడు క్యారెక్టర్ విషయంలో మత అహంకారం ఆవరించింది. సౌలాన్ని దేవుడు పిలిచిన తర్వాత తన స్థితి అంతా మార్చుకొని విధేయుడై గొర్రెపిల్లైపోయాడు. అలాంటి వాడు విద్యతో, జ్ఞానముతో, ధర్మశాస్త్ర ఘనంతో పాటు అభిషేకము, విధేయత, భక్తి సన్నిధిలో సరిచేయబడ్డాడు కనుకనే సౌలు పౌలుగా మార్చబడి ఆయన కంటే ముందున్న అపోస్తలుల కంటే కూడా సేవ ఉన్నతంగా చేశాడు. గట్టిగా చెప్పగలుగుతాం. అది చదువు వద్దు అని చెప్పడం లేదు. ఏమండి, చదువుతో పాటు సంస్కారం కావాలి. భక్తి జీవితం చాలా చాలా అవసరం. అప్పుడు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ఇక్కడ వెంటనే ఈయన అంటున్నాడు శంకరి, ఆకాశం వైపు కరుణెత్తుటకైనను అది ఇది కావాలి. ఎట్టబడితే అట్లా దేవుడి పని చేయడానికి తెగించుకోవడం, తర్వాత నష్టపోతాం. పరిశీలన చూసుకొని అమ్మో లేడిపోయింది, టచ్ చేస్తున్నానేమో, అవుతుందేమోనని పరిశీలన చూసుకొని పశ్చాత్తాపడి శుద్ధ హృదయంతో దైవ కార్యం చేయడానికి పూనుకోవాలి. ధైర్యము చాలక అదే ఇది పశ్చాత్తాపం అన్నమాట. ప్రతిదీ ఒకవేళ మనం మంటలు ఏమేమో చేయకపోయినా కూడా కొన్ని అంతరంగంలో ఏమి ఉంటాయి, ఇక్కడ ఉంటాయి గుండెల్లో. ఆ గుండెల్లో బయటికి రావాలి, కొట్టుకొని బయటకు పశ్చాత్తాపం. రెండు పట్టుకొనొచ్చు దేవా, అది అసలు విషయం. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే అంటే ఎవరు? అతనంటే పరిసయ్యుడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేదని. అదండి, దైవ సన్నిధిలో పశ్చాత్తాపుడై సరిచేయబడి దేవుని వెలుగును, ప్రభావాన్ని పొందుకొని నీతిమంతుడిగా తీర్చబడి ప్రశాంతంగా సమాధానంతో దేవుని దగ్గర
ఈవి తీసుకొని, బహుమానం తీసుకొని, నెమ్మది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇద్దరు సన్నిధిలోనే ఉన్నారు. ఒకని సన్నిధి అనుభవం వ్యర్థమైపోయింది, ఒకని అనుభవం తన నీతిమంతులుగా తీర్చి. కనుక దేవుని పిల్లలమే, సేవకులమే, మేము విశ్వాసులే, మీరు రక్షణ పొందుకున్న వారిమే, రోజు ప్రార్థన చేస్తున్న వారిని ఆయన సన్నిధిలో పరిచయుడు వలె అతిశయంగా ప్రార్థన చేస్తున్నామా? శంకర వలె సరి చేయబడి ఆయన సన్నిధానంలో ఇక్కడ ఎలాగూ దీపము నిత్యము వెలుగుచుండవలను, ఇక్కడ వీళ్ళు ఎలాగున యెహోవా సన్నిధిని ఆ దీపాన్ని చక్కపరిచారో మనము దినదినము దేవుని సన్నిధిలో భయముతో సరిచేయబడుతూ ఏ నుసి ఏ నల్లటి పొగ లేకుండా శ్రేష్టమైన రీతిగా మనం వెలిగించబడుతూ, నిత్యము వెలిగించబడుతూ ఆయన సన్నిధానంలో మనం కనబడుతున్నామా లేదా అన్న ప్రశ్న తీసుకోవాలి. సన్నిధి అవసరం. ఆ సన్నిధి మనందరికి గొప్ప పెన్నిది. అది దూరం అయిపోతే చాలా నష్టానికి గురైపోతాం. మోషే అనుభవంలో తాను ఒకసారి హోరేబు పర్వతం దగ్గర సన్నిధి అనుభూతిని కలిగి ఉండడం మాత్రమే కాకుండా నువ్వు నిత్యము నీ సన్నిధి మాతోనే ఉండాలి అని అడిగిన మోషే, ఆ తదుపరి నీకు తెలియదు కాదు, రెండు పర్యాయాలు దైవ సన్నిధిలో సీనాయి కొండ మీద 40 పగలు రాత్రులు గడిపి ప్రజలందరినీ నడిపించడానికి నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, పర్యాటకులను దేవుని దగ్గర ఆయన సన్నిధానంలో సంపాదించుకున్నాడు. సన్నిధిలో సంపాదించుకున్నాడు 40 పగలు రాత్రులు. మరి ఆహారం లేదు, పానము లేదు. అక్కడి దేవుని మహిమతో తన వస్త్రం కూడా మహిమ వస్త్రంగా మలచబడి ఈ యొక్క కాల్వలు అంతా కూడా చక్కగా వాగ్దాన దేశాన్ని చేర్చడానికి వేటేటికి ఏ కట్టులకు ఆజ్ఞలకు లోపడాలో ఆ నీతి నిబంధనలను స్వీకరించాడు, దేవుని దగ్గర సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వాగ్దాన దేశం చేరిన తర్వాత కూడా వారి జీవితకాలం అంతా పిల్ల పాపలతో దీవించబడి వర్ధిల్లడానికి ఏ దేవుని కట్టడలు అవసరమో ద్వితీయోపదేశకాండం 28 అన్నట్లుగా నా ఆజ్ఞకు లోబడి భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే మీరు హెచ్చించబడతారు. మీ భూపరము, గర్భపరము, దుక్కిటెరుపు కదా, మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా దీవించబడతారు అనేటువంటి ఆజ్ఞ రాయబడి ఉన్నదో ఆ ఆజ్ఞను ఆయన తీసుకొచ్చాడు దేవుని సన్నిధానం. వారు ఎలా బ్రతుకుల గురించి దేవుని సన్నిధిలో తెలుసుకున్నారు. ఇలా చేయాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, ఇలా న్యాయబద్ధంగా బ్రతకాలి, అన్యాయం చేయకూడదు, చేస్తే ఇలాంటి శిక్షకు గురైపోతారని అన్ని దేవుని సన్నిధానంలో స్వీకరించాడు, పొందుకోగలిగాడు మోషే. అలాగనే మన వ్యక్తిగతంగా మనం ఉన్నాం, ఆయన సన్నిధి కలిగి ఉన్నాం. ఆ సన్నిధిలోనే దేవుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలాగ బ్రతకాలో ఆయన నేర్పిస్తాడు. నీ పెద్ద కుమారుడి గురించి చింతిస్తున్నావు కదా, ఇదిగో నేను ఇలా చేయబోతున్నాను. ఆ బిడ్డను ఇలాగ నడవడానికి ఆ బిడ్డకు నువ్వు బోధించు, నువ్వు హెచ్చరించు, ప్రార్థన చేయని దేవుడు తన సన్నిధిలో ఆయన మాట్లాడతాడు. నీ కుమార్తె వివాహ విషయమై తల్లడిగిపోతున్నావు కదా, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా, నీవు ఇలాగుండు, నీ కుమార్తె విషయంలో ఇలాగ ఉండమని వారికి బోధించని దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు యెహోషువ అంటాడు, బాబు వెళ్ళిపోతున్నాం, సంగతి ఏంటంటే ఎవరు సేవించినను చెప్పండి, మీరు సేవించక పోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థం ఏంటంటే తన కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి దేవునిలో బ్రతుకును తను నేర్చుకుని వాళ్ళకి నేర్పించాడు. ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను నా ఇంటి వారును యెహోవాను అట్లా మలుచుకున్నాడు ఇంటిని. కనుక సన్నిధి అనుభవం లేనటువంటి వారు సన్నిధి విధానంలో లోతుల్లో వెళ్తే అది
ఏదైనా డీప్గా వెళ్ళినప్పుడు అనేకమైనవి మనం ఈవులను, వరాలను, ఆశీర్వాదాలను సంపాదించుకోగలం. మీకు చిన్నగా అర్థమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు గెనసరేతు సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2 దేవుళ్ళు కనబడుతున్నాయి సరస్సు దగ్గర. వాళ్ళ వలలు శుభ్రం చూసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు వారు 2 దేవుళ్ళలో సీమోనుదైన ఒకని దోణె ఎక్కి దాన్ని కొంచెం ముందుకు త్రోయమని చెప్పి అక్కడ కూర్చొని ఆయన కొంత సమయము ఏం చేశారు చెప్పండి, బోధించాడు, ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసిన తర్వాత అది 1 గంట 2 గంటలు 7 గంటలు, ఎందుకంటే యేసయ్య రోజు వారు చెప్తున్నా ఎవరికి ఆకలి కాదు, దాహం కాదు. అరణ్యంలో 3 రోజులు చెప్పిన ఎవరికి ఆకలి అవ్వదు. 3వ రోజున ఆమె అన్న తర్వాత వాళ్ళకి 5 రోజులు 2 చేపలు బ్లెస్ చేసి వాళ్ళందరికీ భోజనం పెట్టడం జరిగింది. ఎన్ని గంటలు చెప్పాడు దోణిలో. ఇప్పుడు అన్నాడు, సీమోను మీరు చేపలు పట్టడానికి దోణెను, చెప్పండి గట్టిగా, దోణెను అదే ఎక్కడ నడిపించాలి, లోతునకు నడిపించాలి. నాన్న అందరు వినండి, అర్థం చేసుకోండి. ఒడ్డునుంది, ఒడ్డున కొద్దిగా నీళ్ళ దగ్గర కొద్దిగా ముందుగా ప్రయోగపడి ఒడ్డులో ఏమొస్తాయి, ఒడ్డున సముద్రంలో చచ్చిని పక్కలు లేకపోతే అవి ఇంకేమో గడ్డి గానం అంతా ఆ ఒడ్డు కొట్టుకున్నాం. శవాలు కూడా ఒక్కొక్క ఒడ్డున ఏముంది, శ్రేష్టమైన ఏముండవు, వేస్ట్ అంతా బయటకు కొట్టుకోవచ్చు. ఆ డబ్బాలు ఈ డబ్బాలు మొత్తం బయట. కొద్దిగా ముందుకు ఏమొస్తుంది, అసలు ఏం కనపడదు, ఏం ఎందుకనే ఏయో కనపడదు. అక్కడ ఏమందు ప్రయోజనకరమైన మేలుకరమైన నాన్న వినాలి అందరూ నాతో సహా. మన సన్నిధి అనుభవంలో దీనికి కాపాడే ఆమె అనగానే ఏ ఆశీర్వాదాలు రావు. ఏదో బ్రతుకుతాం, అట్లా బతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అంటే భక్తి బ్రతుకుతాం. భక్తిలో ఉన్నామంటే ఉన్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంతేగాని దాని ద్వారా కలిగేటటువంటి శ్రేష్ఠ ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోలేం. అంత పెద్ద సరస్సు ఉంది, లేక సముద్రం ఉంది. సముద్రం బయటకు కనబడే చెత్త చెదారం కాదు, లోతుకు వెళితేనే అద్భుతం. వాసులవాడ గారి పాట అద్భుతమైన పాట. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడు తనునే పిలిచి లోబడు స్వరమిచ్చి ఆ వచ్చిన ఏంటంటే అది అందరికీ నిజంగా అందరికీ దిద్దుబాటును కలుగు చేస్తుంది. అదేంటంటే ఆత్మార్పణ
కాబట్టి సన్నిధి అనుభూతి లోతులకు వెళ్ళాలి. సన్నిధి అనుభవం లోతైనది ఉండాలి. లోతుగా నడిపించి మరి చేపలు పట్టడానికి వలలు ఇవ్వమని ప్రభువారు చెప్పాడు. వాస్తవంగా పాపం రాత్రంతా ప్రయాసపడ్డాడు. తెల్లారంది ఆ వలను క్లీన్ చేసుకుని ఇంటికి పోదామని ఉన్నాడు సీను. అట్లా ఉన్నారు వాడు. చాలా స్టైల్ అయిపోయాడు, కలిసిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తిరుపతి స్నానం చేసి తిరిగి పడుకోవాలన్నట్టు. ఒకవైపు విచారం, బాధ, నిరాశ. ఏంటి పిల్లలకి ఏం తీసుకెళ్ళలేదు, ఏం చేపలు పడలేదు, బిజినెస్ లేదు వేళ. ఇది ఒక ఆలోచన. ఇక ప్రభు బోధ చేశారు కదా, కొద్దిగా ఆయన సరే ఉంటాడు. మైండ్ సరే ఏంటంటే వాక్యం మన మనసును బాగు చేస్తుంది. వాక్యం, ప్రార్థన, జీవిత విధానాలు సరిచేస్తుంది. వాక్యం చాలా గొప్పది. ప్రార్థన నెమ్మది కలిగిస్తుంది. ఈ అనుభవం కావాలి అందరూ. నేను చెప్తాను, ఎవరైనా రక్షించబడి ప్రార్థన చేస్తూ కూడా అలాగే అయిపోయి ఇలాగే అయిపోయి ఇది అది అంటే వాళ్ళ మనసు సరిలేదు అని అర్థం. అంటే సరిగ్గా ప్రార్థన చేయటం లేదు, సరిగా సన్నిధి అనుభవాన్ని రుచి చూడలేదు. దావీదు గారు అన్నట్టు యెహోవా ఉత్తముడని రుచి చూచి లేదు, ఆ లోతులు వెళ్ళలేదు అని అర్థం. ఇక్కడ సీమోను గారు ప్రభువారు లోతుకు నేర్పించమంటే ఇంకా చెప్తున్నాడు. ఆయన అనలేక ఏడాదితోనయ్యా అలిసిపోయాం, రాత్రంతా అలిసిపోయామయ్యా, ఎక్కడ వెళ్తానే అనలేక చూడండి. ఏమినవాడా రాత్రంతలు మేము ప్రయాసపడితివి కానీ అది ఆయన ఏమి పరిస్థితి మామూలుగా అయితే వేరే వాళ్ళకి. ఆ సీమోను గారు కూడా ప్రభు బోధ వినకపోతే అన్నారండి, ఎందుకండి సరిచిపోయాము, ఇంకా మేము వెళ్ళలేములే, మాకంటే ఎక్కువ తెలుసండి మీకు. ఎటు చేప ఉంటుందో, ఏ చేప ఉంటుందో మాకు తెలుసు, ఏ సమయంలో చేప దొరికి మాకు తెలుసు, నువ్వేం చెప్తున్నావు అనేవాడు. బోధ విన్నారు. అది వల్ల పడినదైనా, అది సమయం కాకపోయినా ప్రభు మాటలు విన్నప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ప్రభావం ఏంటో, ఆశీర్వాదం ఏంటో తెలుసుకోగలిగారు. లేకపోతే సీమోను ఆయన ధోరణిని లోతుకు నడిపించేవాడు కాదు. వినండి మీరందరూ, మనం నిజంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచిస్తే వారు వినుటకు మాత్రం విందురు కానీ గ్రహింపనే బ్యాచ్ కాకుండా విని గ్రహించేటటువంటి వారిగా మనం ఉంటే శూన్యం. ఇంకేముందండి, కోమాలో ఉన్నాడు అనుకున్నా కూడా దేవుడు బ్రతికిస్తాడు. నీ వాక్యములను బ్రతికించినది నా బాధలో ఇదే నాకు చెప్పాలి నెమ్మది. వెనకే ఈ భక్తులందరూ నష్టాన్ని కొని తెలుసుకుంటున్నారు. ఎందుకు? సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు, సొంత ఉద్దేశాలు, ఆవేశాలు ఏవేవో చేయడానికి కోరుకుంటారు. నేను అంత గొప్ప పని చేస్తున్నాను. నువ్వు చేసే పని గొప్పగా, నీ ఆవేశం సరైనది కాదు. ఒకరు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తొదగని అది దేవుని ఆలోచనలు మనకి ఎప్పుడు తెలియబడతాయి అంటే ఆయన వాక్యాన్ని విన్నారు. వాస్తవంగా సీమోను పేరు ఎప్పుడున్నటువంటి ఆంద్రియా, యాకోబు, యోహాను సీనియర్ మోస్ట్, చాలా అనుభవమైనటువంటి వారు. చాలా వాళ్ళు చేపలు పట్టడంలో, ఏ టైంలో వలయాలో, ఎక్కడ ఏ చేప ఉంటుందో వాళ్ళకి అన్నీ తెలుసు. టైమింగ్ తెలుసు, ప్లేస్ తెలుసు, అన్నీ తెలుసు. అయినా వాళ్ళ ప్రయాసం అర్థమైంది. ఇప్పుడు సమయం కాని సమయము, ఏమండి, స్థలం కాని స్థలము, ఏదేదో ప్రభువారు చెప్తా ఉంటే ఆయన బోధ వెళ్ళినప్పుడు ఈయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు.
ఈయన మాటలో శక్తి ఉంది. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే దీవించబడతాం, నెమ్మది పొందుకుంటాం అనేటటువంటిది ప్రభువారు బోధ విన్న తర్వాత సీమోను మైండ్ సరైంది. నేను చెప్తున్నాను, వాక్యం సరిగా వినండి, సరిగా చదవండి, ప్రార్థన పశ్చాత్తాపంతో విరిగి తగిన మనసుతో చేయండి. నేను గొప్ప ప్రార్థన ఏమనుకున్నా, గంట చేసేయాలి, 2 గంటలు చేసే ఇది కాదు. మేము ఎలాంటి మనసుతో చేశాం, సుంకరాలు చేసామా, పరిశీలిలాగా చేశాం. ఇది మన బ్రతుకుల్లో కావాలి. అప్పుడు అంటున్నాడు, ఏలినవాడా రాత్రంతా ప్రయాస పడితివి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున. అదండి చక్కటి మాట. ఏంటంటే ఆయనను నీ మాట చొప్పున, యేసయ్య మాట చొప్పున. నీ నా జీవితంలో నిరాశ గురైపోయినా యేసయ్య వాక్యము చొప్పున, మాట చొప్పున మన బ్రతుకులు మలుచుకుంటాను చేయటానికి మనం కోరుకుంటే సమస్తమును ఆయన సాధ్యపరుస్తాడు. ఇప్పుడు గట్టి చెప్పగలుగుతాడు. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, దిగులు పడిన వేళలలో చూడండి, ఆయన మాట అనేటటువంటి నీ మాట చొప్పున వలలు వేతుమని ఏం చేశారు కదా, వారవారు చేసి విస్తారమైన చేపలు పట్టి. ఇక్కడ చిన్నది మనం చేసే పొరపాటు జ్ఞాపకం చేస్తాం. అలాగే మాస్టర్ గారు చెప్పినప్పుడు అంటారు, అలాగే అలాగే నీ మాట చొప్పున వలలు వేతునని, అది నీ మాట చొప్పున వలలు వేస్తానని చెప్పి చేయకుండా మనలాగా చేస్తా ప్రార్థన చేయాలి. అలా ఉంటాం ఏముండదు. వెళ్తావా వెళ్తాం ఏమి. ఎట్లంటే ఏం మనకి సమృద్ధి ఉంటుందో ఆశీర్వాదం చెప్పండి. దేవుడు తన సేవకుల నుండి ఏం మాట్లాడదు మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడను. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, అది నెరవేర్చడానికి మనం చూడాలి. కానీ చెప్పినప్పుడు తలవుతాం, అందిగుతా ఉంటాడే అనుకుంటే నువ్వే నష్టపోతావు. ఎవరేమి నష్టపో. మీరు విన్నా వినకపోయినా బోధకుడు బోధిస్తాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం చెప్పమని మా హృదయంలో దేవుడు పెట్టాడు అదే చెప్పచ్చు. వింటే మీరు దీవించమని. వారు అలాగే చేసి ఏం చేశారు, విస్తారమైన ఎంత చేపలంటే ఆ వలలు ఏమైపోతుంది, పిగిలిపోతుంది. ప్రభువు లేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డప్పుడు తనకే ఏ విధమైన తికాణం ఏమి లేదు. నిరాశతో వెళ్ళబోయేవాడు ప్రభువును తన దోణిలో కూర్చోబెట్టుకుని
కొద్ది ముందుకు త్రోసి ధోనెను, ఆ తర్వాత బోధ విని, ఆ తర్వాత ప్రభు మాట ప్రకారంగా ఆ లోతుకు వెళ్ళాడు. భక్తి జీవితంలో సన్నిధి అనుభవం లోతులో ఉండాలి. ఒడ్డున భక్తిగా, ఒడ్డు ప్రార్థన. అక్కడికి దొరికేది సచ్చిని దొరుకుతుంది, చెత్త చెదారం. లోతుకు వెళ్ళిపోవాలి. లోతుకు వెళ్ళినప్పుడు ఎట్లాగో లోతులో మధ్యలో ఎలాగో భూమి కనబడదో, భక్తి లోతులోకి వెళ్ళినప్పుడు లోకం నీకు కనబడదు. లోకాలోచనలు రావు. దైవ సంబంధమైనవి, పైనున్నవి, ఆత్మ సంబంధమైనవి, దైవ ప్రత్యక్షతలే కలుగుతాయి. లోతుకు వెళ్ళాడు. సన్నిధి అనుభవం లోతుల్లో ఉండాలి. అది గమనించు. ఏదో అరగంట చేస్తున్నాం, 1/2 గంట చేస్తున్నాం, ఏదో అది చేసాము, అయిపోయిందన్నమాట, అబ్బా చాలా సేపు చేసాం, ఆమె కాదు. చెయ్యి, వెళ్ళిపో. లోతు వెళితేనే సీమోను ఒక్కడే కాదు, తన తోటి బాడస్తులను పిలిచి వాళ్ళు సైన్ చేస్తే వాళ్ళు కూడా దోణి తెచ్చారు. 2 దోణలు నిండిపోయి చాలు. ఎన్ని కుటుంబాలు బ్రతికి చూడాలి. లోతైన సన్నిధి అనుభవం ఉంటే నువ్వు నీ భార్య బిడ్డలేదు కాదు, పక్క కుటుంబాన్ని కూడా కదిలిస్తావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. నీ ప్రార్థన కావాలి, నీ సన్నిధి అనుభవం కావాలి, నీ హెచ్చరిక కావాలి, నీ సలహాలు కావాలి, నీ సంప్రదింపులు కావాలి, నీ ఆలోచన కావాలి. ప్రజలకి పరిగెత్తుకుంటూ వస్తావు. అది భక్తుడది. లేదా బైబిల్ తీసుకొని వెళ్ళామంటే వెళ్ళాం, విన్నామంటే విన్నా, లేదా కానికి వేసామంటే వేసాము, వచ్చామంటే అది నీ కూడా పనికిరాని భక్తి. లోతుల్లోకి వెళ్ళాలి. మీకు అది వచ్చేవారని చెప్తున్నా. తల్ల వంచాలి. 45 నిమిషాలు ఇప్పుడు అంత కట్ అయిపోయింది. 50 రోజులు అట్లా ఉండదు. ఇక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఉన్నాను. అందరు తల వంచి ప్రార్థన పెడుతున్నాను. హృదయాలు తెరవండి, ప్రభువుని అడగండి. అయ్యా, ఎలాగుంది నేను నీ సన్నిధిలో బతికే బ్రతుకు? నాయన మోషే వలె ఉందా, శంకరి వలె ఉందా? అయ్యా, సన్నిధి వెతుకుతున్నానా, నిత్యం కనబడుతున్నానా, నీ సన్నిధిలో సరిచేయబడుతున్నానా అని ఎవరికి వారంగా 1 నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నేను ఎవరు అనాలోచనలు ఉండదు. లోతుకు వెళ్ళిపోండి. ఇంకెంత కన్నీరు విడవాలో సన్నిధిలో, ఎంత విజ్ఞాపన చేయాలో, ఎంత వినిగి కలిగిన మనసు కలిగి ఉండాలో ఆ స్థానానికి, స్థితికి రండి. అందరూ రండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా స్తోత్రం. అందరూ హృదయాలు తెరవండి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. 2 వారాల నుండి నీ సన్నిధి అనుభవం గురించి మేము మాట్లాడుకుంటున్నాం నాయన. ఈ దినాలు కూడా నీ సన్నిధి నిత్యం మేము వెతకాలని, సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని, సన్నిధి లోతులోకి వెళ్ళాలని మాతో మాట్లాడారు తండ్రి. పరిశీలన లాంటి స్థితి కాదు, సొంకటి లాంటిది జాగ్రత్త పడుతూ అయ్యా సింహాన్ని ఎలాగ లోతుకు నడిపించారో ఆ దూరం అలాగ లోతైనటువంటి భక్తి భావన, సన్నిధి అనుభూతులు కలిగి మీ సన్నిధిలో మేము బహుగా ఫలించడానికి, దీవించబట్టాలని సహాయం చేయండి. తదుపరి మీ శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులు కాబోతున్నాం. గొప్ప దేవా, నా తండ్రి మాతో నుండి మమ్మల్ని బలపరచు, మీరే మహిమ తెచ్చు. ఏస్తున్నాం, వేడుకుంటున్నాం తండ్రి.